వ్యాస మహర్షిచే రచించబడిన స్కంద పురాణం ప్రకారం మహాశక్తి సంపన్నుడైన షణ్ముఖుడు మహేశ్వరుని తేజము అగ్నిదేవుని ద్వారా గంగను చేరగా ఆ శక్తిని తాళలేక గంగాదేవి రెల్లు పొదల్లో త్యజించగా షణ్ముఖుడు ఉద్భవించాడు. రెల్లు పొదల్లో ఉద్భవించినందుకు ఆయన పేరు షణ్ముఖుడు శరవణ భవ అయ్యాడు. నిఘంటువులో శరవణ భవకి అర్థం పరికించి చూడగా శర అంటే రెల్లు పొద బాణం, వన అంటే శబ్దము చేయుట, భవ అంటే పుట్టుక ఉనికి. ఈ పదాలను జోడించి శరవణ భవకి అర్థం చూడగా రెల్లు పొదల్లో శబ్దము చేసిన లేదా రెల్లు పొదలో పుట్టిన అనే అర్థం వస్తుంది. ఇంకొక అర్థం బాణము శబ్దము చేయుచు పుట్టిన అనగా బాణము సంధించిన వాడు అని ఉత్యత్పార్థ అర్థకముగా చెప్పబడుతున్నది. శరవణ భవుడు శత్రు నాశనము చేయువాడు మరియు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అను హరిష్వర్గాలను నాశనము చేయువాడు మరియు అజ్ఞానమును నాశనము చేయువాడు అని పండిత శ్రేష్ఠులు వివరిస్తూ ఉన్నారు. అందుకే శరవణ భవ అని స్తుతిస్తే చాలు శరవణ భవుడు భక్తులపై కరుణ కటాక్షాలు ప్రసరింపజేస్తాడు. ఒక చేత్తో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేత్తో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేయి కటిపై ఉంచి మరొక చేతిలో అభయ ప్రదానం చేసు స్వామికి నమస్కారాలు అని త్రికరణ శుద్ధిగా పూజించి కార్యోన్ముక్తులైన భక్తులను కార్యనిర్వహణలో అడ్డంకులు తొలగి విజయము ప్రాప్తిస్తుంది. షణ్ముఖుడు శరవణ భవుడి అనుగ్రహం వల్ల ఆనందము, జ్ఞానము, శత్రునాశనము, జయము, రక్షణ, సంపదలు కలుగుతాయని పురాణాలు ప్రవచిస్తున్నాయి. జాతకరీత్యా కుజదోషము, నాగదోషము ఉన్న వారికి శరవణ భవుని పూజిస్తే, శరవణ భవ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ దోషాలు నివారించబడి వివాహము కాని వారికి వివాహం జరుగుతుందని, వైవాహిక జీవితంలో విభేదాలతో బాధపడుతున్న వారు ఆ విభేదాలు తొలగించుకొని ఆనందమయ, ఐశ్వర్యమయ సంతాన ప్రాప్తిని కలిగించే జీవితాన్ని పొందుతారని నమ్మకం.